కొండ నాలుకకు మందు పెట్టే ఉపాయం చేస్తే ఉన్న నాలుగు ఊసిపోయేటట్టే అవుతున్నదట సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట్లు. మొన్న సీఎం సారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే బండి నంబరు ఫోటో కొట్టంగానే అకౌంట్ల నుంచి పైసలు కట్టు కావాలి, అసొంటి ఉపాయం ఏమైనా ఉంటే చెయ్యండి అన్నట్టు పోలీసులకు చెప్పిండు కదా. అది కుదరకపోవడే కాదు, పాత ఫైన్లు వసూలు చేసుడు కూడా నెత్తి నొప్పి తెచ్చే ముచ్చటగా పోతున్నదట. ట్రాఫిక్ పోలీసులు చలాన్లు దండిగా పెండింగ్లు ఉన్నాయని బండ్లు కార్లు ఆపి ఫైన్లు కట్టు అని బెదిరించొద్దట. బండి తాళం గుంజుకునుడు, కారు పక్కకు పెట్టమనుడు, ఇంకింత ఎక్కువ చేసి పోలీస్ స్టేషన్కు బండ్లను తీసుకొని పోవుడు, నోటికొచ్చిన బూతులు తిట్టుడు చెయ్యనే వద్దట. ఎన్ని లక్షల చలాన్లు పెండింగ్లు ఉన్నా, ఎన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకున్నా బజార్ మీద బండ్లు ఆపి భయపెట్టొద్దట. పబ్లిక్ ఇష్టాపూర్తిగా చలాన్లు కడతామంటేనే తీసుకోవాలి, లేకుంటే పోలీసులు వాళ్ళను పల్లెత్తు మాట అనొద్దట. పట్టి చలాన్లు వసూలు చేయొద్దట. అంతగానం చలాన్లు వసూలు మీద కాయిస్తుంటే పలానా బండి కారు ఓనర్లకు నోటీసులు పంపుండ్రి, అంతేగాని బండ్లు సీజ్ చేసుడు భయపెట్టుడు చేయొద్దట. మరి ఇట్లయితే సర్కార్ ఆమ్దాన్ని పెంచుకోవాలని ఆరాట పడుతున్న సర్కార్ పరిస్థితి ఎట్లనో ఏమో. పైసల వసూళ్ళు టార్గెట్లు ఉన్న పోలీసుల పరిస్థితి ఎట్లనో ఏమో. కానీ బండ్లు కార్లు నడుపుతున్నోళ్ళు ఇదే సందని అడిగేటోడు ఆపేటోడు ఉండరని ఎట్లా పడితే అట్లా పోకుండ్రి. ఫోటో కొడితే ఎన్నటికైనా పైసలు కట్టేదే అనేది మరవకుండ్రి. ఏమంటున్నాం?